సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో నూతనంగా నిర్మించిన రోడ్డును ఎమ్మెల్యే రఘునందన్ రావు పరిశీలించారు. చౌదర్పల్లి నుంచి చిట్టాపూర్ గ్రామ పంచాయతీ వరకు 1,75 లక్షలతో రోడ్డును ఏర్పాటు చేశారు. అయితే రోడ్డు పూర్తిగా ధ్వంసమైందని గ్రామస్తులు స్థానిక ఎమ్మెల్యే రఘునందన్ రావు దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో పాడైపోయిన రోడ్డును ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ రోడ్డును మళ్లీ పీసీ చేయించమని అధికారులకు సూచించారు. నాణ్యత ప్రమాణాలు వచ్చిన తర్వాతనే కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లించాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీ వరకు కొత్తగా వేసినటువంటి ఈ తార్ రోడ్డు విషయం లోపల నాణ్యత ప్రమాణాలు పాటించలేదని గ్రామస్తుల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు ఈరోజు సంబంధిత అధికారులు పంచాయతీరాజ్ డిఈ గారులను తీసుకొని వచ్చి ఈ రోడ్డుని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. త్వరలోనే క్యూసీ చేయించమని, క్యూసీ లోపల ఫలితాలు వచ్చిన తర్వాత మాత్రమే కాంట్రాక్టర్కి ఎంబీ రికార్డ్ చేసి బిల్లులు చెల్లించాలని, నాణ్యత విషయంలో రాజీ పడొద్దని అధికారులకు ఈ సందర్భంగా చాలా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు సైడ్ బర్మ్స్ అంటారు, రోడ్డుకి ఇవతల పక్క అవతల పక్కల ఉన్నటువంటి సైడ్ బర్మ్స్ని కూడా సరిగా మట్టితోటి నింపనందున ఏదైనా ట్రాక్టర్స్ లేదా ఇతరతర వాహనాలు రోడ్డు మీదకి వస్తున్నటువంటి సందర్భంగా వేసినటువంటి రోడ్డు పగిలిపోతూ ఉంది. బాధాకరం ఏంటంటే 2016లో దీనికి గౌరవ మంత్రి హరీష్ రావు గారు శిలాఫలకం వేశారు. సుమారు 1,75 లక్షలతోటి చేపడతామని చెప్పినటువంటి ఈ రోడ్డు నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 3 జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాల్లో ఈ రోడ్డు గురించి పదే పదే గందరగోళాన్ని గొడవని సృష్టించిన సందర్భంలో తప్పనిసరి పరిస్థితులలో ఈ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేసినట్టు కనబడతా ఉంది. చిట్టాపూర్ గ్రామం